Hello TSAT viewers. Today we are going to learn about food technology. ఆహార నిబద్ధత మనిషి జీవన ప్రయాణంలో ఆహారం యొక్క ప్రాముఖ్యత చాలా విలువైనది. మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఆహార నియంత్రణ పైన, ఆహారపు అలవాట్ల పైన ఎలాంటి నియమ నిబద్ధత గల ప్రణాళికలు జీవన విధానంలో చోటు చేసుకునే మనం చూడొచ్చు. మనిషి నిజ జీవితంలో ఏ అవసరాలు తీర్చుకోవాలన్నా ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఆరోగ్యంగా లేని జీవితము ఎవరికైనా చాలా ఇబ్బందులను కలిగించే విషయం. సో మనం చూస్తే అంటే ఇంజనీరింగ్కు ఆహారానికి సంబంధం ఏంటి అనేది ఒక ప్రశ్న. అంటే ఇంజనీరింగు అనేది ఒక విద్య అయితే ఈ ఆహారం అనేది సైన్స్కు సంబంధించిన విషయం. అంటే మనం చూస్తున్నాము ఈ ప్రమాదకరమైన కోవిడ్ లాంటి పరిస్థితులలో చాలామంది ఈ ఆహారానికి సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించమని చెప్తున్నారు. అంటే ఎలాంటి ఆహారము తింటే మన ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు, ఎలాంటి పరిశుభ్రమైన ఆహారాన్ని తింటే మన బాడీని సమర్థవంతంగా నడిపించవచ్చు అనేది మనం రోజు ఎమర్జింగ్ విషయాలలో చర్చిస్తున్నాం. ప్రతి ప్రధాన శీర్షికలలో వచ్చేది దీని గురించి, ఆహారపు అలవాట్ల గురించి, జీవన శైలి గురించి. అలాంటి మనిషి జీవన గమనంలో ప్రముఖ పాత్ర పోషించేది ఆహారపు అలవాట్లు అయినప్పటికీ ఆ ఆహారపు అలవాట్లను అంటే సైంటిఫిక్గా ఒక టెక్నాలజీగా దాన్ని ఎంతవరకు మనం నియంత్రించవచ్చు, లేకపోతే ఎంతవరకు దాన్ని మనము ఇంప్లిమెంటేషన్ చేయవచ్చు. అంటే ఇంజనీరింగ్ యొక్క ప్రాముఖ్యత, ఇంజనీరింగ్ సంబంధించిన విద్య ఈ సైన్స్కి సంబంధించిన విద్యకు ఏ విధంగా జోడించబడ్డది. హౌ దిస్ రిలేషన్ బిట్వీన్ ద టెక్నాలజీ అండ్ ఫుడ్ and technology and science, how this technology developments are impacting on food activities. సో ఆహారం మనం చూస్తున్నాం ప్రతిరోజు ప్రధాన శీర్షికలలో అంటే పేపర్లలో, లేకపోతే ఇంకా న్యూస్ ఛానళ్ళల్లో, లేకపోతే ఇంకా విజువల్స్లో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంటే ఈ ఆహారం తిని దాదాపు ఒక 10 మంది విద్యార్థులు చనిపోయారు, లేకపోతే కలుషితమైన ఆహారం తిని అక్కడ 10 మంది మృత్యువాత పడ్డారు, లేకపోతే ఇంకో చోట కలుషితమైన పానీయం తాగి దాదాపు ఇంతమంది పోయిరు అనే డైలీ న్యూస్ మనకు వస్తుంటాయి. సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో, ఈ ఫుడ్ కల్టివేషన్లో, ఈ ఫుడ్ మెయింటెనెన్స్లో ఈ ఫుడ్ టెక్నాలజీ చదివిన ఇంజనీరింగ్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్. అంటే ఫుడ్ టెక్నాలజీ అనేది ఒక డిఫరెంట్ బ్రాంచ్ అయినప్పటికీ మనం చూసిన హోటల్ మేనేజ్మెంట్ చదివిన విద్యార్థులు కూడా ఉంటారు. హోటల్ మేనేజ్మెంట్ చదివే విద్యార్థులు వేరు, లేకపోతే హోటల్కి సంబంధించిన ఇంకా బిజినెస్ కోర్సులు చేసే విద్యార్థులు వేరు, ఈ ఫుడ్ టెక్నాలజీ చదివే విద్యార్థులు వేరు. అంటే ఫుడ్ టెక్నాలజీ విద్యార్థులు న్యూట్రిషన్ కోర్సులు కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. ఎంఎస్సి న్యూట్రిషన్, బిఎస్సి న్యూట్రిషన్ కోర్సులు కూడా అవైలబుల్ ఉంటాయి. కానీ ఎంఎస్సి న్యూట్రిషన్ అయినా, బిఎస్సి న్యూట్రిషన్ అయినా ఈ ఫుడ్ టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యతను ఫుల్ఫిల్ చేయలేవు. అంటే ఫుడ్ టెక్నాలజీ చదివిన విద్యార్థి అంటే హై స్టాండర్డ్ జాబ్ ప్రొఫైల్ని మెయింటైన్ చేయగలుగుతాడు. హై స్టాండర్డ్ జాబ్స్ కానీ, లేకపోతే మంచి సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిలా కానీ మార్కెట్లో చలామణి కాగలడు. సో చూద్దాము ఈ ఫుడ్ టెక్నాలజీ అనేది ఏ విధమైన కోర్సు, ఈ ఫుడ్ టెక్నాలజీ ఎందుకు ఇంపాక్ట్ అయింది, ఎంతవరకు ఇంపాక్ట్ అయింది, సో ఎంతమంది విద్యార్థులు దీనివైపు ఆసక్తి చూపుతున్నారు, అసలు ఫుడ్ టెక్నాలజీ తీసుకోవాల్సిన అవసరం ఏంటి, అలాంటివి చూద్దాం మనం. అంటే ఈ కోర్సుకు సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, ఈ కోర్సు అయితే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఎలాంటి అంటే ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఉంటుంది అనేది కోర్సులో మనం చూద్దాం. చూడండి, ప్రధాన వార్తాపత్రికలలో మనం రోజు చూసే వార్తాపత్రికలు ఎలా వస్తున్నాయో. పాలకూట విషం, భరోసా లేని ఆహారం చూస్తున్నాం. మనం రోజు మార్కెట్లలో తింటున్నాము, కొనుకొచ్చుకొని తింటున్నాము. అంటే మార్కెట్లలో కానీ, బయట కానీ చాలా ప్లేస్లలో మనం సూపర్ మార్కెట్లో కానీ, ఎక్కడనో కిరాణా షాపులలో కానీ సరుకులు తెచ్చుకొని తింటూ ఉంటాం. సో ఏ విధమైన అంటే డైలీ న్యూస్లలో మనం చూస్తుంటే ఏ విధమైన విషయాలు కనబడుతున్నాయని మనం చూడొచ్చు. నోరూరిస్తుందా జాగ్రత్త, ఏదో ప్రధాన శీర్షిక. అంటే మనం ఏదో ఫాస్ట్ ఫుడింగ్ సెంటర్లో కానీ, లేకపోతే బేకరీస్లో కానీ, లేకపోతే రోడ్డు మీద అమ్మే బండ్లల్లో కానీ, ఇంకా వేరే చోట మన ఆకలిని చంపుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడతాం. అలాంటి సిచ్యువేషన్లలో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది మనుషులపైన. అంటే ఆ ఫుడ్డును టెస్టింగ్ ఉండదు, ఆ ఫుడ్డుకు నాణ్యత ఉండదు, ఆ ఫుడ్డుకు ఏదో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆయిల్ వాడుతున్నారు,
ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, అది మనిషి బాడీకి సూట్ అయ్యేదనా లేదని ఎవరు చెప్పలేరు. సో ఇలాంటి విషయాలలో ఒక సైంటిఫిక్ మెథడాలను యూజ్ చేసి ఏ మనిషికి ఎంత ఆహారం అవసరము, ఏ మనిషికి ఎలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ చేసి ఆహారాన్ని ఇవ్వాలి అనేది ఈ ఫుడ్ టెక్నాలజీలో విద్యార్థులు చాలా వరకు నేర్చుకోగలుగుతారు. సో మనం చూడండి, ఈ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ టుడేస్ ప్రోగ్రామ్ అంటే మనం ఏమేమి నేర్చుకోవచ్చు ఈ ప్రోగ్రాంలో అనేది ప్రధానంగా చూస్తే, అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇట్స్ హిస్టరీ, డెవలప్మెంట్ ప్రజెంట్ స్టేటస్, ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెంట్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ బీ అవేర్ ఆఫ్ ద స్కిల్స్ రిక్వైర్డ్ టు బీ ఏ ప్రొఫెషనల్ ఫుడ్ టెక్నాలజిస్ట్. అంటే ఈ ప్రధానంగా అంటే ఏ కోర్సులు, దీని హిస్టరీ ఏంటి, అంటే ఏ స్కిల్స్ ఉండాలి, ఒక ప్రొఫెషనల్ ఫుడ్ టెక్నాలజీ ఇంజనీర్ కావాలంటే ఏ స్కిల్స్ ఉండాలి అనేది మనం దీంట్లో చూడొచ్చు. అండ్ బీ అవేర్ ఆఫ్ ద కెరీర్ ఆపర్చునిటీస్ అవైలబుల్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ స్పెసిఫిక్ కెరీర్ ఇన్ ద ఇండస్ట్రీ, నో ద స్కోప్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ as a small, medium and large scale entrepreneurs. ఫుడ్ ఐటమ్స్ ఆర్ బీయింగ్ ప్రాసెస్డ్ ఫర్ వేరియస్ రీజన్స్. సో మనకు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఒక సెల్ఫ్గా నువ్వు ఒక హోటల్ని స్టార్ట్ చేసుకోవాలి, లేకపోతే ఒక అంటే ఫుడ్కి సంబంధించిన ఫ్యాక్టరీని తయారు చేసుకోవాలి, ఒక ఫుడ్కి సంబంధించిన ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఫుడ్ ప్రాసెసింగ్లో ఎలాంటి మెలకువలు పాటించాలి. అంటే మనకు దాదాపు మన సూపర్ మార్కెట్లు తీసుకున్నా, పెద్ద పెద్ద అంటే ఫుడ్ ఐటమ్స్ నిర్వహణ సంస్థలు తీసుకున్నా, లేకపోతే వెజిటేబుల్ వెండర్స్ తీసుకున్నా, ఆ ప్రాసెసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ క్లీన్గా లేకపోతే ఇట్ విల్ బి డ్యామేజ్ అండ్ ఇట్ విల్ బి లాస్ ఫర్ ద వెండర్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ it is a loss for the customers also, because customers will eat and they will be in loss. The vendor will sell, before selling you will not processing you will lose. So food technology అనేది వివిధ భాగాలుగా విభజించబడ్డది. So let us see that parts of food technology. First one is food science. It is a distinct field involving the applications of basic science such as the chemistry and physics, culinary arts, ergonomics and microbiology. And second is food processing. It is the set of methods and techniques used to transform raw ingredients into finished and semi-finished products. అంటే ఫుడ్ సైన్స్లో అంటే కల్నరీ ఆర్ట్స్ కానీ లేదా ఫిజిక్స్ లేకపోతే కెమిస్ట్రీ ఈ సంబంధించిన సబ్జెక్టులను ఫుడ్ సైన్స్లో చదువుతాం. ఫుడ్ ప్రాసెసింగ్లో ఇంగ్రీడియంట్స్ అంటే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మనం టెక్నిక్స్ మెలకువలు నేర్చుకొని అంటే మెథడ్స్ ఏ విధమైన మెథడ్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తాము, అంటే ఒక ఫుడ్ ప్రాసెసింగ్లో ప్రోడక్ట్ని బయటకు తీయాలంటే ఎలాంటి ప్రాసెసింగ్ మెథడాలను యూజ్ చేస్తాం అనేది ఫుడ్ ప్రాసెసింగ్లో లర్న్ చేస్తాం. అండ్ ఫుడ్ టెక్నాలజీ. టెక్నాలజీ ఇస్ ద సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ సైంటిఫిక్ యాజ్ వెల్ యాజ్ సోషియో ఎకనామిక్ నాలెడ్జ్ అండ్ లీగల్ రూల్స్ ఫర్ ప్రొడక్షన్. ఫుడ్ టెక్నాలజీ యూజెస్ అండ్ ఎక్స్ప్లాయిట్స్ నాలెడ్జ్ ఆఫ్ ద ఫుడ్ సైన్స్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్ టు ప్రొడ్యూస్ వేరియస్ ఫుడ్. ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇట్ ఈస్ మాస్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ products using principles of food technology to meet the diverse needs of the growing population. Food manufacturing is one of the largest manufacturing industry in the present times. చూడండి, అంటే మనం ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ చేసి ఫుడ్ని ఏ విధంగా తయారు చేయగలడు. అండ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి, మనకు డైలీ ఐటమ్స్ ఇప్పుడు సరుకులు అనేటివి మనం నిత్యావసర సరుకులు అనేటివి అంటే మనం ఏ విధంగా కొనుక్కుంటున్నాం మార్కెట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఎవ్రీ డే మనకు సరుకులు లేకపోయినా లేకపోతే వెజిటేబుల్ లేకపోయినా నిత్యావసర వస్తువులు లేకపోతే మనం మనగడ కష్టం. కరోనా టైంలో అన్నిటినీ క్లోజ్ చేసిన నిత్యావసర వస్తువులకు మాత్రం మనకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. ఆ నిత్యావసర సరుకులు అనేటివి ఎంత మనిషి నిజ జీవితంలో ఎంత అవసరమో మరి ఆ సరుకులను తినాల్సిన వ్యక్తి ఎంత క్వాలిటీని మెయింటైన్ చేయాలో ఆలోచించండి. అంటే క్వాలిటీ మెయింటెనెన్స్లో ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఈ ఫుడ్ టెక్నాలజీ ఇంజనీర్స్ యొక్క ప్రాముఖ్యత ఎక్సలెంట్స్. ఫుడ్ ప్రాసెసింగ్ని ప్రిజర్వేషన్స్లో కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ కానీ అంటే ఎలా ప్రాసెస్ చేయాలి, దాని ప్రిజర్వేషన్ ఎలా చేయాలి అనేది ఒక మెథడ్. సో చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్స్. It has already been mentioned that food processing is a branch of manufacturing wherein raw materials are transformed into intermediate foodstuff or edible products through the applications of scientific knowledge and technology. అంటే ఫుడ్ ప్రాసెసింగ్లో మనం యూజ్ చేసే మెలకువలు సైంటిఫిక్గా, టెక్నాలజీగా, ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్గా, లేకపోతే ఒక అంటే ఏ మెథడాలజీ, ఏ కెమికల్స్, ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ అంటే చాలా నాణ్యతగా మెరుగుపరచగలవు. సో ఇలాంటి టెక్నాలజీ అంతా ఆకలింపు చేసుకొని లీడ్ చేసేదే ఈ ఫుడ్ టెక్నాలజీ బ్రాంచ్. సో ద మేజర్ మార్కెట్ ఈజ్ షేరింగ్ విత్ ద ప్రాసెసింగ్
ఆఫ్ ఫుడ్. సో ఫుడ్ ప్రాసెసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. అంటే ఏ ఫుడ్ తీసుకున్నా కానీ మనం ఆ ఫుడ్ ప్రాసెసింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ 2 types, దట్ ఈస్ minimally processed foods. These are processed as a little as possible in order to retain the quality of fresh foods. Generally the process used are cleaning, trimming, shelling, cutting, slicing and storage at low refrigeration and temperatures. సో అంటే ఫుడ్ ప్రాసెసింగ్లో క్లీనింగ్ కానీ ట్రిమ్మింగ్ కానీ అంటే మనం దాన్ని ఎలా ఏ మెథడ్స్, ఇవన్నీ మెథడ్స్ అన్ని ఫుడ్ ప్రాసెసింగ్లో మనం యూజ్ చేస్తాం. అండ్ ప్రిజర్వ్డ్ ఫుడ్ అంటే ఫుడ్ని ఎలా స్టోరేజ్ చేయాలి, ఏ విధంగా మనం ఇళ్ళలో వాడుకుంటాం, రిఫ్రిజిరేటర్స్ అందరూ దాదాపు అందరూ యూజ్ చేస్తారు. కానీ ఒక ఇంజనీరు అంటే ఒక ఫుడ్ టెక్నాలజీ అయిన ఇంజనీరు ఎలాంటి మెలకువలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో మేనేజ్ చేయాలి, పెద్ద పెద్ద మాల్స్ని మెయింటైన్ చేయాలి, ఫుడ్ ఫ్యాక్టరీలు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ మార్కెట్ ఉంది, ఫిష్ మార్కెట్ మొత్తం మెయింటైన్ చేయాలి, మీట్ మార్కెట్ని మొత్తం చేయాలి. అంటే ఒక ఏ లెవెల్లో దాన్ని ప్రిజర్వేషన్ చేయాలి, అంటే దాని అబ్జర్వేషన్ ఎంతవరకు ఉండాలి. అంటే ఇంజనీరు ఒక ఇంజనీరు నాణ్యత గల ఇంజనీరు సర్వే చేసి ఒక ప్రామాణికత ఇస్తేనే ఆ మార్కెట్లో సర్వైవ్ కాగలవు. అంటే ఆ ఇంజనీర్ యొక్క ప్రాధాన్యత ఎంత అవసరం మనం అర్థం చేసుకోవచ్చు. ప్రిజర్వ్ ఫుడ్స్, ద మెథడ్ ఆఫ్ ప్రిజర్వేషన్ యూజ్డ్ డు నాట్ చేంజ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ సబ్స్టెన్షియలీ. ఎగ్జాంపుల్ ఫ్రోజన్ పీస్ అండ్ ఫ్రోజన్ వెజిటేబుల్స్, డిహైడ్రేట్ పీస్, డిహైడ్రేట్ వెజిటేబుల్స్, క్యాన్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో ఇలాంటి అన్నిటిని మనం ప్రిజర్వ్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ ప్రిజర్వ్ చేయాల్సినప్పుడు ప్రిజర్వ్ చేసే ఫుడ్స్ ఎంత అంటే మనకి ఇప్పుడు ఫ్రూట్స్ కానీ, లేకపోతే వెజిటేబుల్స్ కానీ, లేకపోతే ఫ్రోజన్ వెజిటేబుల్స్ కానీ, ఇలాంటి వెజిటేబుల్స్ అనేవి మనకు డైలీ లైఫ్లో లేకపోతే మనం బతకలేము. నేను ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నా అంటే ఏమైనా తింటేనే మాట్లాడగలను, అంటే ఆ ఫుడ్ ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటేనే మాట్లాడగలను ఎవరైనా సరే. అంటే ఆ ఫుడ్ ప్రిజర్వేషన్స్లో, ఫుడ్ మెయింటెనెన్స్లో, ఫుడ్ ప్రాసెసింగ్లో ఈ ఫుడ్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు తీసుకోండి, అంటే ఇది ఏ కాన్సెప్ట్లో తీసుకున్నా, మీరు ఏ ఫీల్డ్కి వెళ్ళినా, ఇఫ్ యూ గో టు సాఫ్ట్వేర్ కంపెనీ అక్కడ ఒక 1000 మంది పనిచేస్తున్నారు, ఆ 1000 మంది ఆరోగ్య చూడాల్సిన బాధ్యత ఒక ఫుడ్ సేఫ్టీ ఇంజనీర్స్ ఉంటుంది. లేదా ఒక మల్టీనేషనల్ కంపెనీకి డెఫినెట్లీ దెర్ విల్ బి ఏ ఫుడ్ టెస్టింగ్ ఇంజనీర్ ఈజ్ దేర్. ఆ విధంగా అంటే సేఫ్టీ ఇంజనీర్ ఎంత ముఖ్యమో ఫుడ్ టెస్టింగ్ ఇంజనీర్ కూడా అంతే ముఖ్యం. అంటే మీరు ఈ క్యాంటీన్లో తీసుకున్నా, బయోటెక్నాలజీ కంపెనీకి వెళ్ళండి, లేకపోతే బయోటెక్ కంపెనీకి వెళ్ళండి, లేకపోతే ఏదన్నా ఎంఎన్సీలోకి వెళ్ళండి, దెర్ విల్ బి డెఫినెట్లీ ఏ ఫుడ్ టెస్టింగ్ ఇంజనీర్. దేంట్లో ఎంత ఉప్పు ఉండాలి, ఎంత కారం ఉండాలి, ఎంత ఆయిల్ ఉండాలి, లేకపోతే ఇంకా ఎలాంటి మెటీరియల్స్ వాడాలి, అంటే దాని ఫ్యాటీ లివర్స్ ఎంతవరకు మెయింటైన్ చేయాలి, అంటే ప్రోటీన్స్ ఎంత ఉండాలి, కొవ్వు పదార్థాలు ఎంతవరకు ఉండాలి, ఇలాంటి అన్నీ. అంటే ఒక మనిషి అంటే ఒక సంస్థ నడుస్తుందంటే ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ నడుస్తుంది. ఆ సంస్థ నడుస్తున్న సంస్థకు ఆరోగ్యమైన వ్యక్తులను అందించాలంటే ఫుడ్ టెక్నాలజీ ఇంజనీర్లు చాలా అవసరం. అంటే డైలీ టెస్టింగ్, డైలీ ఫుడ్ క్వాంటిటీ మెజర్మెంట్స్, ఇలాంటి అన్నీ చాలా వరకు ఫుడ్ టెక్నాలజీ ఇంజనీర్లు ప్రోత్సహిస్తారు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్, ఇన్ సచ్ ప్రొడక్ట్స్ ద ఒరిజినల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద రా ప్రొడక్ట్స్ ఆర్ లాస్ట్ అండ్ సమ్ బేసిక్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వేషన్స్ ఆర్ యూజ్డ్, often using various ingredients such as salt, sugar, oil or even chemical preservatives. Examples are pickles, jams, marmalades and squashes, papadas and vadis. చూడండి, ఇవన్నీ ప్రతిదీ మన లైఫ్లో ఐటమే. ఏ ఐటెం లేకపోయినా సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏదో ఒకటి తక్కువైనా మన ఇంట్లో కేకలేస్తారు. అంటే ఈ ప్రొడక్ట్స్ అన్నిటినీ ఒక మాస్ మూమెంట్, మాస్ ప్రజలు తినాలి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, వేరియస్ సంస్థలు నిర్వహించే పీపుల్, లేకపోతే మన దేశ ప్రగతిని నడిపించే ఇంజనీర్లు, ఆ ఇంజనీర్లకు ఈ ఇంజనీర్ల తోడు ఎంతో అవసరం. ఈ ఇంజనీర్లు అంటే ఫుడ్ టెక్నాలజీ ఇంజనీర్లు సరిగా లేకపోతే అసలు సిస్టమే పనిచేయదు. ఆ సిస్టమ్ పనిచేయాలంటే ఫుడ్ టెక్నాలజీ ఇంజనీర్ కరెక్ట్ ఫుడ్ని ప్రాసెసింగ్ చేయాలి. ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తేనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలం. ఫార్ములేటెడ్ ఫుడ్స్, దీస్ ఆర్ products prepared by mixing and processing of individual ingredients to result in relatively self-stable food products such as bread, biscuits, ice creams and cake, kulfi. Food derivatives, industry components of food may be obtained from the raw product through purification. Example, sugar from sugarcane or oil from oil seeds. In some cases, the derivative of the component may be processed further. Example, conversion of oil to vanaspati. So this is, for example, if you take రిఫైనరీ ఆయిల్స్ ఆర్ కమింగ్. సో ఎంత రిఫైన్డ్ ఆయిల్ ఉంటే మనకు అంత మంచిది అనేది ఒక ఆలోచన ఇప్పుడు ప్రజలలో. అంటే రిఫైనరీ ఆయిల్ ఎంతవరకు ఆరోగ్యకరము,
ఆ రిఫైనరీ చేయాలంటే ఏ మెథడ్స్ యూజ్ చేయాలి, ఆయిల్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎంతవరకు ఏ గ్రేడ్ వరకు దాన్ని ఫిల్టర్ చేస్తే మనిషికి ఆరోగ్యకరంగా ఉంటుంది. సో ఇలాంటి టెక్నిక్స్ మెలకువలన్నీ ఫుడ్ ఇంజనీరే చూస్తాడు. ఫంక్షనల్ ఫుడ్స్, దీస్ ఆర్ ఫుడ్స్ దట్ కెన్ హ్యావ్ ఏ బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఆఫ్ హ్యూమన్ హెల్త్, ఎగ్జాంపుల్ probiotics, lycopene. Medical foods, these are used to dietary management of diseases, for example low sodium salt, lactose free milk for persons with lactose intolerance. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ డైట్ సిస్టమ్ అనేది వచ్చింది, మనిషి జీవితంలో డైట్ సిస్టమ్ అనేది వచ్చింది. చాలామంది అంటే జనాభాలో తీసుకుంటే ఒక 80% పీపుల్ దే ఆర్ యూజింగ్ డైట్ సిస్టమ్. అంటే ఏది ఏ టైంకి తినాలి, ఏది ఎప్పుడు తినాలి, ఎన్ని గ్రాముల్లో తినాలి అనేది ఒక అవగాహనకు వచ్చారు. సో దాదాపు అంటే ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ ఈ డైట్ ఇంజనీర్లు, డైటీషియన్స్ యొక్క పర్సనల్ హెల్పింగ్ అనేది చాలా అవసరం. సో ద పీపుల్ దోస్ హూ ఆర్ స్టడీడ్ ఇన్ దిస్ ఫుడ్ టెక్నాలజీ, దే కెన్ షైన్ లైక్ ఏ సూపర్ పర్సన్ ఇన్ డైటీషియన్ అడ్వైజర్ or dietitian maintenance, like hospitals person to give the guidance for the various patients. So ila food safety engineers and food engineers are going to be recommended in various fields. So as a food technology చదివిన ఇంజనీరు అంటే మనం అడ్మిషన్స్ ప్రాసెస్ మొత్తం 10+2 నుంచి ఎంసెట్ల ద్వారా ఉంటుంది. దాదాపు కొన్ని కాలేజీలలో ఈ సీట్లు ఉన్నాయి. కాకపోతే వెరీ రేర్ కోర్స్ అయినా కానీ చాలామందికి ఉపయోగపడే కోర్స్, చాలా సొసైటీలో అవసరమైన కోర్సు, చాలామందికి నిత్య జీవితంలో ఉపయోగపడే కోర్స్. కాబట్టి అంటే ఈ కోర్స్ చదివిన విద్యార్థి ఏ విధమైన స్కిల్స్ ఉన్నాయి మనం యూ కెన్ సీ ఇన్ దిస్ టేబుల్. ఫుడ్ యాజ్ ఎ మెటీరియల్, ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, రిసిప్ట్ డెవలప్మెంట్, సీజనల్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ స్టఫ్. అంటే అలాంటి ఫుడ్ మెటీరియల్ ఉన్నప్పుడు ఎలాంటి మీకు ప్రొడక్ట్ డెవలప్మెంట్ మీద అవగాహన ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ ఫుడ్ ప్రిపరేషన్ ఆఫ్ అండ్ కుకింగ్ స్కిల్స్, లార్జ్ స్కేల్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్. రిసిప్ట్ డెవలప్మెంట్, ఎక్స్పర్టైజ్ ఇన్ కుకింగ్ స్కిల్స్ అండ్ ఎనర్జీ యూస్. సో లైక్ అంటే ఇలాంటి ఫీల్డ్స్ మీద మీకు పర్ఫెక్ట్ అవగాహన ఉండి, లైక్ కలినరీ సిస్టమ్స్లో కానీ హోటల్ మేనేజ్మెంట్లో మనం నేర్పుతాం. అలానే అక్కడ నేర్పేదంతా సైంటిఫిక్గా లేకపోతే ఏదో ఫార్ములా బేస్డ్ ఉండదు. ఇక్కడ మాత్రం దిస్ ఫార్ములా బేస్డ్ సైంటిఫిక్ మెథడ్ అండ్ ఇట్ ఈస్ మస్ట్ బీ యాజ్ ఏ టెక్నికల్ మెజర్మెంట్స్. సో మీరు చదివి మీరు ఈ స్కిల్స్ పైన అవగాహన ఉంది, ఫుడ్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ పైన అవగాహన ఉండి ఇలాంటి ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ పైన పట్టుంటే you can survive in the market and you can get more scope to get advanced jobs. So instead of these technical skills, instead of these subjects which are learning in the food technology, the student must aware about these additional skills to sustain in the market, knowledge and skills and the relationship with the level of success. So professional education, communication skills, product knowledge, technical skills, selling skills, acquiring timely information, understanding customer needs, team management leadership skills, utilizing skilled manpower and previous experience. సో పెద్ద రెస్టారెంట్లలో అంటే టాప్ క్లాస్ హోటల్స్లలో, 5 స్టార్ హోటల్స్లలో, లేకపోతే ఇంకేదైనా పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూ కంపెనీస్లలో వాటి దాంట్లలో మీరు సర్వైవ్ కాగాలి లేకపోతే రాగలుగుతున్నారంటే ఈ స్కిల్స్ అనేవి చాలా అవసరం. అంటే మీరు ఒక బీటెక్ కోర్స్ చేసిన తర్వాత మార్కెట్లో ఎంటర్ కావాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఇలాంటి స్కిల్స్ పైన పట్టుంటే మీరు మార్కెట్లో దూసుకుపోగలరు. సో మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ కూడా సపరేట్ మినిస్ట్రీ ఉంది దీనికి. గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా ఉంటాయి దీంట్లో. అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ దేర్. ఇట్ ఈజ్ ఇండికేటింగ్ ద పీపుల్ దోస్ ఆర్ willing to start their own business in these areas, the government is supporting. The students, those who are completed their BTech in food technology, they can start their own entrepreneurship like dairy, fruits, vegetable processing, grain processing, meat processing, fisheries, consumers food including packaged foods, beverages and packaged drinking water. So వీటి దాంట్లో కూడా మీరు ఓన్గా ఎంటర్ప్రెన్యూర్ స్టార్ట్ చేసుకోండి. డిగ్రీ సర్టిఫికేట్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఎస్టాబ్లిష్ యువర్ ఓన్ దీస్ products. A professional in this area requires knowledge and skills about food science, food chemistry, microbiology, food processing, safety, quality and assurance, good manufacturing practice and nutrition, analysis of raw and cooked manufacturing foods, composition, quality and safety,
food ingredients, their use in food preparation and food production on large scale, product specifications and food products development, sensory evaluation and acceptability. So conducting practical divide and class into group 4 to 5, 6 students each. So means what? The student, those are admitting in the classes. So after admitting, the student do practicals are very much important in this food technology. Identify the products, how it is life is there, and that can be preserved, how long it is, like would like to prepare it, example pickles, jams and squash. So like different types of ingredients యూజ్ చేస్తే ఎలాంటి పౌష్టికమైన ఆహారాన్ని అందించగలము, ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తే ఒక ఆరోగ్యకరమైన మనిషిని మనం తయారు చేయగలము, ఇలాంటి విషయాలలో మీరు ల్యాబొరేటరీలో చాలా ఇన్వాల్వ్ కావాలి. ల్యాబొరేటరీలో చాలా ఇన్వాల్వ్ అయ్యి అంటే స్పెసిమెన్స్ తీసుకొని మీరు కనుక ప్రాక్టికల్స్లో ఇంప్లిమెంట్ చేసి ప్రయోగశాలలో మీరు ప్రూవ్ చేయగలిగితే ఒక మంచి సమాజానికి మెరుగైన ఒక ఫుడ్ న్యూట్రిషన్గా లేకపోతే ఫుడ్ టెక్నాలజీ ఇంజనీర్గా మీరు తయారు కావచ్చు. సో అగైన్ మేక్ లిస్ట్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంగ్రీడియంట్స్ లైక్ రైట్ రిసిప్ట్ ఆఫ్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్, స్టెప్ వైజ్, ఇవన్నీ ప్రొసీజర్స్. ఈ ప్రొసీజర్స్ అన్నీ మీరు ల్యాబొరేటరీలో ఫాలో కావాలి. ఈ ప్రొసీజర్స్ అన్నీ మీరు ల్యాబొరేటరీలో ఫాలో అయ్యి స్టెప్ బై స్టెప్ మెథడ్స్ ఫాలో అయితే యూ కెన్ లెర్న్ మోర్. అండ్ లైక్ లేబర్స్, స్టోరేజ్ అండ్ ప్యాకింగ్ and costing terms of cost food materials, evaluate production in terms of texture, taste, color and quality, write down over your observations. అంటే మీరు తీసుకొని ప్రోడక్ట్ని తీసుకొని మీరు ఓన్గా ల్యాబొరేటరీలో ఇన్వాల్వ్ అయ్యి మీరు ఓన్ ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ గెయిన్ మోర్ నాలెడ్జ్. సో అండ్ లేబులింగ్ ఆల్సో, లేబులింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో వన్ ఏరియా. సో లేబుల్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి ఇంక్లూడ్ ఇన్ దిస్ ఫాలోయింగ్ ఏరియాస్. సో లేబులింగ్ ఆల్సో ఇంపార్టెంట్ ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్. సో దిస్ ఈజ్ వన్ ఏరియా. సో ద స్టూడెంట్ దోస్ ఆర్ అడ్మిటింగ్ in this food technology, lot of career opportunities are there. Successful completion of your BTech degree or BE degree food technology. Colleges are available statewide and central wise. Very few colleges are there in food technology. While choosing the college is very much important. So whether it is central government college or private college or an aided college, select properly and admit very carefully. Then only your career will be success way. So after completing of your BTech degree with versatile experience in the laboratory and subjects, definitely you will get a good jobs in like top hotels or top beverages companies like any food industries. So manufacturing of food industries like 80% and above market sharing is there. The students are requested to learn new things, experiment new things to give a better food for the people. So then only you can survive. So production managers, project implementation, marketing and sales personnels, sensory evaluations, quality assurance, research and development, product development, project financing, project appraisal, teaching and research fellowship. So like this, all these variety of areas are there available in the careers. So people will get packages, are very good packages in this area. So I advise to students, those who are willing to join in food technology, they must aware and taste about these daily activities in home needs. So they have to be interest and అభిరుచి కలిగి ఉండాలి. అభిరుచి, ఆ ఇంట్రెస్ట్, ఆ టేస్ట్ ఉంటే ఈ బ్రాంచ్ని ఎన్నుకోవాలి. అంటే ఏదో ఒక ప్రయోగాత్మకంగా చేసి మంచి పౌష్టికమైన ఆహారాన్ని ఏ విధంగా తక్కువ ఖర్చులో మంచి పౌష్టికమైన ఆహారాన్ని, మెరుగైన ఆహారాన్ని ప్రజలకు అందించాలన్న ఆలోచన ఉంటే ఈ బ్రాంచ్ని ఎన్నుకొని సమాజానికి సేవ చేయగలరు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.